100 మార్కులకి ప్రశ్నలు 90 మార్కులకే, మిగతా 10 మార్కులకు సమాధానం చెప్పని విద్యాశాఖ. నారా లోకేష్ మంత్రిగా ఉన్న విద్యాశాఖలో పరీక్షల నిర్వహణలో డొల్లతనం మరోసారి బట్టబయలైంది. గతేడాది 10వ తరగతి పరీక్షల నిర్వహణ పేపర్ వాల్యుయేషన్ అనేక తప్పులు దొరికిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఘటన బయటపడింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు 24 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి ప్రధానోపాధ్యాయుల పదోన్నతి లేదా ఆ స్థాయి ఇంక్రిమెంట్ పొందేందుకు విద్యాశాఖ ఈ నెల 14-15 అకౌంటెంట్ టెస్ట్ నిర్వహించింది. కేవలం 100 మందికి మాత్రం నిర్వహించిన ఈ పరీక్షలో డొల్లతనం తేటతెల్లమైంది. 100 మార్కులు నిర్వహించాల్సిన పరీక్షను కేవలం 90 మార్కులకే పేపర్ ఇచ్చారు. దీంతో మిగిలిన 10 మార్కుల పరిస్థితి అంటే అర్థం కాక సీనియర్ ఉపాధ్యాయులు అయోమయానికి గురయ్యారు. ఈ నెల 14 జరిగిన పేపర్ 1లో వ్యాసరూప ప్రశ్నలు 9 ఉండాలి, కానీ 8 మాత్రమే ఇచ్చారు. షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ల ముద్రణలో తప్పులు దొరకడంతో 100 మందిలో 15 మంది ఉపాధ్యాయులు పరీక్షలు రాయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్లో నిర్వహించిన పరీక్షలోని ఇదే పరిస్థితి ఎదురైంది అంటున్నారు. ఉపాధ్యాయులకు ఎంతో కీలకమైన పదోన్నతి పొందే పరీక్షను ఇంత నిర్లక్ష్యంగా నిర్వహించడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఏటా డిసెంబర్లో ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉన్న 2025 డిసెంబర్లో పరీక్షను పూర్తిగా రద్దు చేశారు. విద్యాశాఖ నిర్లక్ష్యంతో జరిగిన తప్పునికి బాధ్యత వహించాలని తాము కోల్పోయిన 10 మార్కులు గ్రేస్ మార్కులు ఇవ్వని గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బి చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. సూపర్ స్పెషాలిటీలో 65